దీన్ని మళ్ళీ శివలింగ కృష్ణప్రసాద్ గారితో ప్రాజెక్టు మూడో ప్రాజెక్ట్ మూడో ప్రాజెక్ట్కి గ్యాప్ ఎక్కువ వచ్చింది. గ్యాప్ ఎక్కువ అలానే లేదంటే నేను వేరే సినిమా ఒకటి చేయడము, ఆయన యశోద చేశారు మధ్యలో. అవును, మధ్యలో ఆయన ఇప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా మోహన్ ఏంటి మనం చేద్దాం అంటే కరెక్ట్ కథ, ఈ కథ నాకు బాగుంటుంది, ఆయన 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 లాంటి వాడు ఇష్టపడతాడు అని చెప్పి ఆయన దగ్గర తీసుకురావడము, ఆయన వెంటనే నచ్చి చేయడం జరిగింది. సో ఏదైనా కథ ఎక్సైట్ చేయాలి మన. ఓకే, అంటే జెంటిల్మన్ సమ్మోహన్ కొంచెం ఫాస్ట్గా జరిగాయి, గ్యాప్ తక్కువ. తర్వాత ఆయన యశోద చేశారు, నేను వేరే అమ్మాయి గురించి మీకు చెప్పాలనే స్టోరీ చేశాను, తర్వాత రాజుగారితో వి చేశాను. సో ఈ రెండు జరిగాయి. ఆ తర్వాత ఆయన లేదు ఎప్పుడైనా గ్యాప్ దొరికితే చేద్దామంటే నేను ఒకసారి నా దగ్గర ఈ కథ ఉంది, ఎప్పటి నుంచో నాకు చాలా ఇష్టం, కామెడీ ఇది, హాయిగా సరదాగా మన సమ్మర్ రిలీజ్ లాంటివి చేస్తే బాగుంటుంది అంటే తప్పకుండా. ఆయన ఏంటి ఫుల్ లెంగ్త్ కామెడీ చేయలే యాజ్ అ ప్రొడ్యూసర్. చిన్నవాడు పెద్దవాడు కొంత ఏమో నాకు తెలియదు, బట్ ఫస్ట్ సినిమా కదా అది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఇలాంటిది ఆయన చేయలే. ఆయన అందుకు కూడా ఆయన అట్రాక్ట్ అయ్యారు. సో ఈ స్టార్టెడ్. సో మాకు విధంగా ఇది మన థర్డ్ ఫిల్మ్లో ఉంటుంది, బాగుంటుందని ఓకే అనుకోవడం జరిగింది. సూపర్ అండి. అయితే ఇంకొకటి సార్, మనకి ఇక్కడ మీ స్పాన్ మీరు చూసుకుంటే ఇండస్ట్రీకి వచ్చి నాకు తెలిసి 20 ఏళ్ళు, కరెక్ట్ 20 అయినట్టుంది కదా. 20 yearsలో చూజీగా వెళ్తున్నారు సినిమాలు, ఒక సినిమాకి ఫుల్ కాంట్రాస్ట్. ఏంటి, కొంతమంది ఏమో మొదలు పెట్టేసి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్, మనీ ఒక్కొక్క డైరెక్టర్ చూసుకుంటే 20 కోట్లు 30 కోట్లు అంట. నేను 20 ఏళ్లలో సంపాదించిన దానికంటే 20 రెట్లు డబ్బులు ఒక్క సినిమాతో సంపాదిస్తున్నారు కొంతమంది యంగ్స్టర్స్. సో అయితే ఏంటంటే ఇట్స్ ఎ చాయిస్ ఆల్సో. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకొంచెం ఎక్కువ సినిమాలు తీసుండాల్సింది అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే నేనే రాయడం వలన నేనే మొత్తం స్క్రాచ్ నుంచి నేనే రాస్తాను. అందుకని నాకు రైటర్స్ టీమ్స్ ప్యారల్గా 4-5 కథలు డెవలప్ చేయడాలు ఇవి లేవు అన్ఫార్చునేట్లీ. దానివల్ల నాకు టైం పట్టేస్తాను కథ రాయడానికి. కథ నుంచి మొదలెట్టి స్క్రీన్ ప్లే, షూటింగ్ చేయదగే స్క్రిప్ట్కి చేరడానికి ఆల్మోస్ట్ 1 year పడుతుంది నాకు. అంటే ఎవరికైనా ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ఇట్ టేక్స్ 1 year. అలా ఉండడం వల్ల కూడా ఒక డిలే. 2 మంచి కథలు ఒక్కప్పుడు తగిలినప్పుడు కాస్టింగ్ అమరపోవడము, ప్రొడ్యూసర్ లాస్ట్ మినిట్లో మారిపోవడము, ఇలాంటి కొన్ని జరిగాయి నాకు. దానివల్ల కూడా నాకు అనుకున్న సినిమాలు నేను బహుశా తీయలేదు. ఇంకొక 2-3 సినిమాలు తీయచ్చు. ఇప్పుడు నేను 12వ ఇది, ఐ కుడ్ హావ్ మేడ్ 15 మేబీ ఇన్ దీస్ 20 years, బట్ దట్స్ ద వే ఇట్ ఈస్. బట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కదా. అంటే ఏంటి, 2 డైవర్సిటీ. అంటే నాకు ఐ వాంటెడ్ టు బీ ఒక సినిమా లాగా ఇంకో సినిమా ఉండకూడదు అనే తపనలో కూడా కొంత డిలే అవుతుంది. అష్టాచమ్మా హిట్ అవ్వగానే అందరూ నా దగ్గరకు వచ్చి కామెడీ అన్న. నేను గోల్కొండ హై స్కూల్ చేశాను, కంప్లీట్. జెంటిల్మన్ పెద్ద హిట్ అయిన తర్వాత అందరూ వచ్చి ఇంకా యాక్చువల్లీ జెంటిల్మన్ అష్టాచమ్మా కంటే జెంటిల్మన్ వాజ్ అ బిగ్ ప్లాట్ఫామ్ నాకు టు గో టు బిగ్ స్టార్స్. ఎందుకంటే ఆ సినిమా చాలా బాగా ఆడింది అండ్ కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఈడియంలో ఉన్న సినిమా, అది రెవెన్యూ చాలా బాగుంది. అప్పుడు కూడా నేను అమితుమి చేశాను. దట్ వాస్ స్టూపిడ్ ఆఫ్ మీ, బట్ అంటే నాకు నచ్చి చేశాను. బట్ అందువల్ల ఏంటంటే సమ్మోహనం దాని తర్వాత. సో ఆ విధమైన ల్యాక్ ఆఫ్ అంటే చేసింగ్, అంటే నాకు నచ్చిన కథ చేయాలి, ఎక్సైట్ అయిన కథ చేయాలి, రాదర్ దాన్ కాంబినేషన్ ఈ హీరోతో చేస్తే నా రెమ్యునరేషన్ పెరుగుతుంది, అక్కడ కొంచెం కాంప్రమైజ్ అయినా ఇక్కడ నాకు నచ్చిన పెట్టుకుని అక్కడ వాళ్ళకి నచ్చిన పెట్టుకుని ఇలాంటి డీల్స్లోకి నేను వెళ్ళకపోవడం వల్ల కూడా బహుశా ఐ డెంట్ మేక్ సో మెనీ ఫిల్మ్స్. సో హోప్ఫుల్లీ వచ్చే 5-6 ఏళ్లలో ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద స్పీడ్ ఇఫ్ పాసిబుల్. అమ్మో, ఇప్పుడు మరి ఇంకా టఫ్ ఉందండి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు స్టార్స్ అందరూ కూడా, యాక్టర్స్ అందరూ కూడా. పాన్ ఇండియా అనేది సినిమా పాన్ ఇండియా అని ఉండదండి, అయిన తర్వాత పాన్ ఇండియా అవ్వచ్చు. పాన్ ఇండియా అని మనం వండడం మొదలెడితే కథ చాలా కష్టం అని నాకు అనిపిస్తుంటుంది. మాక్సిమం మీరు పాన్ ఇండియా కింద ఏం చేయగలరంటే ఒక్కొక్క భాష నుంచి ఒక నటుని తీసుకురావచ్చు. మలయాళం నుంచి ఒక నటుడు, కన్నడ, తమిళం, హిందీ నుంచి అలా తీసుకొచ్చి, కానీ వాళ్ళందరూ ఒక్క భాషలోనే తీయాలిగా, తీసేదేదో తెలుగులోనో లేకపోతే హిందీలోనో తమిళంలోనో. అది ఆ కథని ఎంచుకునేటప్పుడు ఆ కథ ఎంత లోకల్ అయితే అంత యూనివర్సల్ అని నేను నమ్ముతా. మీరు అందరికీ ఇక్కడ నేను కూర్చొని తెలుగులో సినిమా తీస్తూ మలయాళం వాళ్ళకి నచ్చాలంటే ఏం పెట్టాలి, రాజస్థానీ వాడికి నచ్చాలంటే ఏం పెట్టాలి, కాశ్మీరీ వాడికి నచ్చాలంటే ఏం పెట్టాలని నేను కథను ఆలోచించడం మొదలెడితే అదొక అర్థం లేని కిచిడి అయిపోతుంది. వీ హ్యావ్ టు మేక్ వెరీ లోకల్ ఫిల్మ్స్. ఇప్పుడు మీరు బ్లాక్ బస్టర్ అయిన ఏ సినిమాలైనా తీసుకోండి, బాహుబలి ఈజ్ ఎ వెరీ లోకల్ స్టోరీ. మన చందమామ కథ, అది మన మంచి జానపద కథ, అది అందరికీ అప్పీల్ అయింది. అలాగా మీకు రోజా కానీ బాంబే కానీ ఏవైతే ఒరిజినల్ అవి యాక్చువల్ పాన్ ఇండియా అవి అప్పుడే అయిపోయాయి. రోజా వాజ్ బిగ్ హిట్ ఈవెన్ ఇన్ హిందీ, బాంబే వాజ్ బిగ్ హిట్ ఇన్ హిందీ. అవన్నీ ఆయన తమిళనాడులో ఉన్న వాతావరణంలో చూపించిన కథలు అవి. సో మోర్ లోకల్ ద మోర్ యూనివర్సల్. మీకు అంతర్జాతీయంగా క్రిటికల్గా సక్సెస్ అయిన సినిమాలు, ఆస్కార్లో ఎక్కువగా వచ్చే సినిమాలు మీరు గమనించండి, అవి ఆ కల్చర్స్ లోకల్గా వాళ్ళ కథలు తీసినవి.
అంతేగాని ఇది అమెరికా వాడిని ఇంప్రెస్ చేయాలంటే నేను ఎలా తీయాలి అని వాళ్ళు తీయరు. మీరు వెళ్ళి అప్పుడు వాడిని ఇప్పుడు క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్ చైనీస్ స్టోరీ, అది పారాసైట్ కొరియన్ ఫిల్మ్. అది హీరోస్ ఇప్పుడు ఉన్న హీరోస్ పాన్ ఇండియా సబ్జెక్టులు కావాలి, మాకు పాన్ ఇండియా మార్కెట్ కావాలని చెప్పి అడుగుతున్నారని చెప్పి. పాన్ ఇండియా మార్కెట్ కోరుకోవచ్చు కానీ పాన్ ఇండియా సబ్జెక్ట్ అంటే ఏంటో నాకు తెలీదు. పాన్ ఇండియా మార్కెట్ యూ కెన్ సీక్ బికాస్ యూ వాంట్ టు క్రాస్ బార్డర్స్. సినిమాకి అనేది భాష లేదు, ఐ అగ్రీ విత్ ఇట్, బికాస్ ఒక కథ బాగుంటే అందరూ చూస్తారు. బట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ ఎలా రాస్తారు అనేది ఐ డోంట్ నో. నాకు తెలిసి కథలో హ్యూమన్ ఎమోషన్ స్ట్రాంగ్గా ఉండి కనెక్టబుల్, మీరు అన్నట్టు ఇందాక కనెక్ట్ అవ్వగలిగితే అది ఇక్కడ అవుతాడు, కొరియాలో అవుతాడు, జపాన్లో అవుతాడు, ఇంకెక్కడైనా అవుతాడు. అది ఎప్పుడు అవ్వగలుగుతామో మనకు తెలిసిన కల్చర్లోంచి మన కథలు రాసినప్పుడు మనం ఆథెంటిక్గా తీయగలుగుతాం. అది వాడికి అప్పీల్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు ఎప్పుడైతే ఇక్కడ నేను కూర్చుని జపాన్ వాళ్ళకి ఇష్టం వాళ్ళంటే ఒక సమురాయ్ ఫైట్ పెడదాం, హాలీవుడ్ వాడి కోసం ఒక ఏదో స్ట్రిప్పింగ్ క్లబ్లో ఒక ఇది పెడదాం, లేకపోతే రాజస్థాన్ వాడి కోసం ఒక రాజస్థానీ నృత్యం పెడదాం, ఇవన్నీ మనం ఇలాంటివన్నీ పాన్ ఇండియా కోసం పెట్టాం అనుకోండి, కథ అభాస్ పాలు అవుతుందని నా ఫీలింగ్. మంచి అభిప్రాయం, కరెక్ట్ అభిప్రాయం కూడా.